హలో అందరికీ. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే బోటీ కర్రీ అనమాట. మా ఇంట్లో ఫ్రైస్ కంటే ఎక్కువ కర్రీస్‌నే ఇష్టపడుతుంటారు. గ్రేవీ ఉంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో, నేనైతే ఈరోజు బోటీ కర్రీ చేస్తున్నాను. సో, అదెలా అంటే దానికోసం అయితే నేను ముందే ఆనియన్స్‌ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. టేస్ట్ అనేది బావుంటుందనమాట. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకొని, నేను గ్రేవీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు వేసి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బోటీ ఏదైతే ఉందో అది దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఏసేసుకొని మంచిగా కలిపేసుకొని ఆయిల్‌లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలనమాట. వాటర్ అంతా పైకొచ్చేస్తది కదా! సో, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లో ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, కారం, ఉప్పు నేను కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కారంలో ఉప్పు కలిపి నేను ముందే పెట్టుకుంటాననమాట. సో, అది నేను సాల్ట్ వేసేసుకున్నాను కొంచెం. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ముక్కకి కారం పట్టేలాగా. ఆ తర్వాత దాంట్లో మీకు గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో, వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఉడకబెట్టుకోవాలనమాట కాసేపు. ఉడకబెట్టిన తర్వాత అంతే. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడి వేడి రైస్‌లో తింటే చాలా బావుంటది. అండ్ చపాతీస్‌లోకి, రోటీస్‌లోకి కూడా చాలా బావుంటది. బాయ్ బాయ్.